अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बीजेपी पार्टी की तरफ से मुल्क भर में अवाम के तय अख्तियार की जा रही पॉलिसियों और आम लोगों के खिलाफ बीजेपी कायदीन की तरफ से किए जा रहे मज़ालिम के खिलाफ एहतजाज करते हुए बीआरएस पार्टी वरंगल ईस्ट के साबिक़ एमएलए नन्ना पोनी नरेंद्र ने वरंगल चौराहे पर एक महाधरना प्रोग्राम मुनक़िद किया। राम की मूर्ति की पूजा के प्रोग्राम मुनक़िद किए गए। इस मौके पर उन्होंने कहा, बेटी बचाओ बेटी पढ़ाओ कहाँ है। उन्होंने कहा, राम एक शख्स के लिए नहीं बल्कि सबके लिए है। उन्होंने मरकज़ी हुकूमत पर शदीद बरहमी का इजहार किया। इस प्रोग्राम में बीआरएस पार्टी कायदीन, साबिक़ कॉरपोरेटर्स और दीगर मौजूद थे। బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి మైనర్ బాలిక మీద భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పేరెంట్స్ను భయభ్రాంతులకు గురి చేసి అధికారం ఉన్నది కదా అని విచక్షణారహితంగా ప్రవర్తించే ప్రయత్నం చేసి దానికి సభ్య సమాజం మేలుకొని ఆ యొక్క బాలిక పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక మధ్యవర్తిని జర్నలిస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు కాబట్టి నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ నీట్ ఎగ్జామ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షలన్నీ కూడా 65 సార్లు లీక్ అయినాయి. మరి విద్యార్థుల పట్ల నీకు న్యాయం లేదు, బాలికల పట్ల న్యాయం లేదు. కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు, బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. పాపలు అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటావు. చెప్పినోడివి నువ్వే, ద్రోహం చేసింది నీ సహాయక మంత్రి కుటుంబమే అని కూడా నీ మాటకు విలువ ఎక్కడుందని నరేంద్ర. నువ్వు చట్టాలు న్యాయాలు అన్ని చదివినోనే కదా, నువ్వు లా పుస్తకాలు తలా పెట్టుకొని పడటమే కదా. మరి ఏమైంది నీ న్యాయం? మరి సామాన్యులకు ఒక న్యాయం, నీ నాయకుల కొడుకులకు ఒక న్యాయమా? మరి ఆ న్యాయం నీ గొంతు మూగమైందా? మరి ఏం చేస్తారు మరి ఇప్పుడు? మీ నాయకుల కొడుకులు ఏం చేసినా పర్వాలే, మీ నాయకులు ఏం చేసినా పర్వాలే. మరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. ఇదే హిందూ సనాతన ధర్మం అంటే ఏంటిదయ్యా? ఆడపిల్లలను అఘాయిత్యం చేసడేనా? మరి ఏడున్నదయ్యా నీ హిందూ ధర్మం? నువ్వే పాటిస్తున్నావా? మహేర